ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము శంషాబాద్ దగ్గర రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాము. ఈ రోజు లోడ్స్ వచ్చినాయి, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. బ్రదర్, లోడ్ ఎప్పుడు వచ్చింది బ్రదర్? ఈ రోజు పొద్దున వచ్చినాయి అన్న. హర్యానా నుంచి 2 లోడ్లు వచ్చినాయి. మీ పేరు బ్రదర్? నా పేరు యాసన్. ఎన్ని వచ్చినాయి గేదెలు? ఎన్ని వచ్చినాయి బ్రదర్ మొత్తం? ఇప్పుడు ఒక లోడ్ లో 24 ఉంటాయి. మేము పెద్ద బండిలో తెస్తాం. 24 లో 22 బర్రెలు ఉన్నాయి, ఇంకా 2 బుల్స్ ఉన్నాయి. 2 బుల్స్ ఉన్నాయి. మనము నిన్న మనం అక్కడ హర్యానా నుంచి మీరు ఒక వీడియో పంపించారు. మనం అది మన ఛానల్ వేయడం జరిగింది కదా. అవి వస్తున్నాయి, అవి మొత్తం అది 3 లోడ్ అంటారు కదా. ఇప్పుడు 2 లోడ్లు వచ్చినాయి. అవి టోటల్ 5 లోడ్స్ కొనుక్కున్నాం. 2 వచ్చినాయి, ఇంకా 2 రోజుల తర్వాత 2 వస్తాయి, ఇంకొక 2 రోజుల తర్వాత 1 వస్తాయి. ఏ బ్రీడ్లు వస్తున్నాయి బ్రదర్? ఇప్పుడు ప్రజెంట్ ఏమి వచ్చినాయి, ఏవి వస్తున్నాయి? హర్యానా నుంచి మొత్తం ముర్రానే వస్తాయి. మొత్తం 5 లోడ్లు ఉన్నారు అక్కడ. వెడ్నెస్డే ఇంకా 2 లోడ్స్ ఏమో ఇది గుజరాత్ ది వస్తాయి, జాఫరాబాద్ లోడ్ వస్తాయి. ధరలు ఎట్లున్నాయి బ్రదర్? ప్రెజెంట్ హర్యానా గురించి చెప్పండి. హర్యానాలో ప్రెజెంట్ ధరలు ఎట్లున్నాయి? హర్యానాలో రేట్స్ చాలా పెరిగిపోయినాయి, కానీ మేము తక్కువలో ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే మేము సూడి ఉన్నప్పుడు కొనుక్కుని అలా మాకు తెలిసిన రైతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పెట్టినాం. ఇప్పుడు ఎన్ని 2 రోజులు అయిందంటే మేము డైరెక్ట్ గా పోయి తీసుకొని వస్తున్నాం. మేము డైరెక్ట్ ఇవి అన్ని మేము సూడి ఉన్నప్పుడు కొనుక్కున్నాం, అందుకనే మాకు తక్కువ ధరలో దొరికింది. తక్కువ ధరలో ఇవ్వాలని తక్కువ అట్లా చేస్తున్నాం మేము. హర్యానాలో మీరు ఏ ఏరియాలో కొంటారు? హర్యానాలో హిసార్ ఉంది, రోహ్తక్ ఉంది, ఈ 2-3 ఏరియాలు ఉన్నాయి. అక్కడ ప్యూర్ బ్రీడ్స్ దొరుకుతాయి. ఇట్లాంటి ఫుల్ సైజ్ ప్యూర్ బ్రీడ్ ఇంకా ఫుల్ సైజ్ బర్రెలు దొరుకుతాయి అక్కడ. అందుకే మనం అక్కడ పోయి తీసుకొచ్చినాం. ఇప్పుడు హర్యానాలో కూడా కొన్ని ఏరియాల్లో మరి అంత బ్రీడ్లు ఎండిపోతుంటాయా? లే, అక్కడ కూడా అటు ఇటు ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఉంటాయి. అట్లా రావద్దు అనేసి మేము సొంతగా పోయి తీసుకొచ్చినాం ఫస్ట్ క్వాలిటీ. ఇప్పుడు మనకు హర్యానాలో హిస్సారు, రోహ్తక్, జిందు ఆ ఏరియాలో ప్యూర్ బ్రీడ్స్ దొరుకుతాయి. అక్కడ రేట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి కదా. రేట్స్ ఎక్కువనే ఉంటాయి, కానీ మేము ఆ రేట్ ఎక్కువ తెచ్చి ఎక్కువ ఇవ్వడం అట్లా చేస్తే లాస్ అవుతుంది. కాబట్టి చూడి ఉన్నప్పుడు కొనుక్కున్నాం మనకు తక్కువకి దొరికింది. ఇప్పుడు పాడి అయినాక మనకు అయ్యే ఖర్చు, ఇంకా బండి ఖర్చు అవి అన్ని చేసి మనం తక్కువలో ఇస్తున్నాం. బయట కంటే మన దగ్గర ఈ బర్రె బయట మార్కెట్ లో 2 lakhs ఉంటది, కానీ మన దగ్గర తక్కువలో ఇస్తాం. ఇప్పుడు ఇది ఎన్ని పాలు? ఇది పూటకు అక్కడ 7.5-8 లీటర్స్ మేము చూసినారు. అంటే మీరు వెళ్ళారు కదా. ఇప్పుడు అక్కడ మీరు ఎన్ని రోజులు ఉన్నారు బ్రదర్ హర్యానాలో? మేము అక్కడ 5 to 6 days ఉన్నాం. 5 to 6 days ఉన్నారు. ఒక గేదెకు మీరు ఎన్ని రోజులు పాలు చూసుకుంటారు? ఒక 4 times చూసుకుంటాం. 2 days 4 times. మినిమం వచ్చేసి ఒక 5 లీటర్లు పైన గేదెలే మీరు ప్రిఫర్ చేస్తారు? అన్ని 5 పైననే, 5 లేవు, అన్ని 5 పైననే. మీకు ఇప్పుడు ఒక లోడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత పడుతుంది బ్రదర్? అంటే మీకు ఖర్చు పైన ఎంత వస్తుంది ఒక గేదెకు? ఒక గేదె పైన 17-18 అట్లా బండి ప్రకారం ఉంటాయి. అంటే మినిమం ఒక 15,000 వస్తుంది గేదె. 15,000-16,000 అయితే ఖచ్చితంగా పడతాయి. అంటే దాని ట్రాన్స్పోర్ట్, దానా, మెడిసిన్ మొత్తమా? మెడిసిన్, దానా, ట్రాన్స్పోర్ట్, 2 మనుషులు ఉంటారు మధ్యలో ఆపి పాలు తీసి. ఎందుకంటే 5 days పాలు ఆపి తేలేం కదా. అవును. అక్కడ దారిలో 5 times పాలు తీసి అవి అన్ని సెట్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఎన్ని స్టాప్స్ ఉన్నాయి బ్రదర్ హర్యానా నుంచి? అందరు 2-3 తెస్తారు, కానీ మేము 5 తెస్తాం. ఎందుకంటే బర్రెకి ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదు, బర్రెకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు, బర్రె సంతోషంగా రావాలని. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా 5 స్టాప్స్ ఉంటాయి. 5 స్టాప్స్ ఉంటాయి. చూడొచ్చు, ఇవన్నీ వచ్చేసి ఈ రోజు వచ్చాయి. ధరలు ఎలా ఉన్నాయి బ్రదర్? ధరలు ఇప్పుడు మొర్రాలో చూస్తే 140 నుంచి 2 lakhs వరకు ఉంటాయి. 140 నుంచి అంటే ఇప్పుడు వచ్చిన లోడ్ 140, 1,40,000 నుంచి 1,20,000 కూడా ఉన్నాయి. అంటే 10 రోజుల ముందర ఒక 120, 130 అట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం సైజు, అంటే ఇప్పుడు సైజులు బాగా హెవీ ఉన్నాయి. చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు. చాలా అంటే లాస్ట్ లోడ్ తో పోల్చుకుంటే ఈ లోడ్ లో మాత్రం గేదెలు హెవీ సైజ్. ఇప్పుడు అన్ని హెవీ మిల్కర్స్ వచ్చినాయి. మీరు చూడండి, ఈసారి సైజులు కొంచెం చాలా సైజులు ఇచ్చారు బ్రదర్. ఇక చూడండి, నా హైట్ చూడండి, బర్రె సైజ్ చూడండి. ఈ సైజ్ పెద్ద ఉంది కాబట్టి ఇవి పెద్ద సైజ్. ఇప్పుడు ఈ గేదెలన్నీ ఇప్పుడు ఎన్ని హెవీ సైజ్ ఉన్నాయి బ్రదర్? ఇవి మినిమం రైతు ఒక 7 పెట్టుకు 6.5 పైన 6.5-7 ఖచ్చితంగా ఇస్తాయి. ఇంకా అన్ని పచ్చి గేదెలు మేము తెచ్చినప్పుడు అన్ని జున్ను పాల మీదనే ఉండే. దూడలు ఎన్ని వచ్చినాయి బ్రదర్? దూడలు అన్నిటికీ దూడలు ఉన్నాయి. మొత్తం అన్నిటికీ దూడలు ఉన్నాయి. మామూలుగా అయితే హర్యానా నుంచి తెచ్చేటప్పుడు చాలా వరకు దూడలు చనిపోతుంటాయి కదా. అదే స్టాప్స్ తక్కువ పెడతారు కదా, తక్కువ స్టాప్స్ పెడితే అవి అటు ఇటు అయ్యి బర్రెలు అట్లా అవుతాయి.
చనిపోతాయి దూడలు. ఇప్పుడు మూడు షాప్స్ కు అట్లా తెస్తే లోపల అంటే ఉండలేక దూడలు చనిపోయే ఆస్కారం, తొక్కడం అలాంటివి ఎక్కువ ఉంటాయి. బర్రెలు పరిశాన్ అయ్యి తొక్కేస్తుంది. 5 స్టాప్స్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ ఉంటది, అట్లా కొంచెం రెస్ట్ దొరకాలి కదా. రెస్ట్ దొరకకపోతే అటు ఇటు కదులుతాయి. అటు ఇటు అయితే ఇప్పుడు దూడల మీద కాలు పెట్టడం అవి అన్ని జరుగుతాయి. మేము 5 స్టాప్స్ అందుకనే పెట్టినాం. దూడలు హెల్తీగా రావాలి, బర్రెలు హెల్తీగా రావాలని 5 స్టాప్స్ పెట్టినాం. ఎన్నైతే గేదెలు వచ్చినాయి బ్రదర్? ఎన్నైతే గేదెలు? ఇది చూడండి, ఇది ఫస్ట్ ఈత. ఇది అంటే మీరు యాక్చువల్ గా ఫస్ట్ ఈత తయారు కదా. ఈసారి మీరు అక్కడి నుంచి వీడియో పంపించినప్పుడు కూడా ఫస్ట్ ఈత చేస్తున్నాం అనేసి అన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఈత ఎందుకు తెచ్చారు బ్రదర్ ఈసారి? అంటే అక్కడ దొరికాయా, లేకపోతే అంటే మీకు ఇదే మంచి క్వాలిటీలో దొరికింది కాబట్టి క్వాలిటీ అన్న, క్వాలిటీ చూడండి. కానీ క్యాజువల్ అయితే మీరు ఫస్ట్ అయితే ప్రిఫర్ చేయరు కదా, మామూలుగా ప్రిఫర్ చేయరు. కానీ క్వాలిటీ ఉంటే ప్రిఫర్ చేస్తాం. క్వాలిటీ అవును, పాలు ఇచ్చిందంటే పాలు ఇవ్వాలి కదా మనకు, పాలు అవసరం. ఫైనల్లీ గేదె కొనేది అయితే పాల కోసం గేదె కొంటారు. బట్ ఏ ఈతదైనా పాలు ఇచ్చిందంటే మీరు ఈతదైనా పాలు ఇవ్వాలి. ఇంకా ఫస్ట్ ఈత ఎందుకు తెచ్చినామంటే చూడండి, బర్రె ఈ 2 రోజుల్లో దగ్గర 3-4 దాకా వచ్చేటుంటాయి కదా. 3-4 ఫస్ట్ ఈతవి ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్? ఇది ఎక్స్పెక్టేషన్ ఇది 6 లీటర్స్ పూటకి రెడీ ఉంది. అందుకనే ఇది కొనుక్కున్నాం. ఎందుకంటే ప్యూర్ బ్రీడ్, క్వాలిటీ బ్రీడ్. ఫస్ట్ ఈతలోనే ఇది క్వాలిటీ బాగుంది. ఇప్పుడే సైజు కూడా బాగుంది. ఇది కూడా ఆర్డర్ తెచ్చినాం. మనకు ఆర్డర్ ఉండేది. వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారా? క్వాలిటీ కావాలి, ఫస్ట్ ఈత క్వాలిటీ కావాలని వాళ్ళు మళ్ళీ రీబ్రీడ్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, చూడండి ఇది ఫస్ట్ ఈత. అది ఇది పోయినా బ్రదర్? లే ఇందాక అవి 2 పోయినాయి, ఇది ఒకటి ఉంది. ఓకే, మొత్తం ఇప్పుడు డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయి అమ్మకానికి? 30 ఉన్నాయి అన్న. 30 ఉన్నాయి. ఇంకా లోడ్లు వస్తున్నాయి కదా. ఆల్రెడీ 30 ఉన్నాయి. ఇంకా 2-3 రోజులలో ఇంకొక 3 గేదెల లోడ్లు వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ సరే, ఎవరైనా సరే ఇక్కడ డైరీ ఫామ్ విజిట్ చేయొచ్చు. బ్రదర్ ఇక్కడ ఉన్న వాళ్ళకు మీరు గ్యారంటీ ఏముంటది బ్రదర్ గేదెలు? అన్న ఇక్కడ 2 days 3 days రూమ్స్ ఉన్నాయి. రూమ్ లో ఉండి లంచ్ ఫెసిలిటీ అవి అన్ని ఉంటాయి. మీరు చూసుకోండి, మీకు నచ్చితే దాని ప్రకారం మనం మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకోపోయినాక మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉన్నా, పాలు మరీ ఎంత తక్కువ అన్న తీసుకోపోగానే ఇక్కడ 5 లీటర్స్ ఉంటాయి. మీరు తీసుకోపోగానే రేపే మీకు 5 లీటర్స్ ఇవ్వాలని అట్లా ఇయ్యదు. 2-3 days టైం పడుతుంది. ఎందుకంటే కొంతమంది రైతులు ఏంటంటే ఎమ్మటే టెన్షన్ అంటే పాలు తగ్గి, అదే నేను అందుకనే పాయింట్ క్లియర్ చేస్తున్నా కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి తీసుకోపోగానే 5 లీటర్స్ రావాలంటే రాదు. ఒక 3 days 4 days టైం పడుతుంది. బర్రె ఇక్కడ నుంచి జర్నీ ఫస్ట్ 5 days జర్నీ చేసి ఇక్కడ వచ్చింది. మళ్ళీ కొనుక్కొని మీరు తీసుకోపోతారు. మళ్ళీ అది జర్నీ. మళ్ళీ ఎక్కించేటప్పుడు కొంచెం భయపడతాయి, దిగేటప్పుడు భయపడతాయి, స్ట్రెస్ ఉంటాయి. దాని వలన పాలు తగిరిగా ఇవ్వవు. ఒక 3-4 days మీ దగ్గర పెట్టుకొని మంచిగా తిండి పెట్టి మంచిగా సెట్ అయింది అనుకో, మళ్ళీ మా దగ్గర ఇచ్చిన కంటే ఎక్కువ పాలు మీకు ఇస్తుంది. సో ఎవరైనా సరే రైతులు ఇక్కడ కొనుక్కోపోయిన తర్వాత ఒక 3-4 days చూడండి, ఒక 1 week అయితే టైం పడుతుంది. 1 week టైం అయితే పడుతుంది. దాని తర్వాత మీకు పాలు అనేది సెట్ అవుతుంది. కానీ గేదెలు కూడా బ్రదర్ ఇక్కడ మీరు వచ్చినా అనుకోండి, ఎవరైనా రైతు వచ్చి హరిబరి వచ్చి గేదెలు కొనుక్కోవాలి తీసుకుపోయేటోళ్ళకి కూడా మీరు ఆపి 2-3 పూట్ల ఉండి పాలు చూసుకోమని చెప్తున్నారు. కూడా నేను చూశాను. వద్దు వేరే వచ్చి అకస్మాత్ తీసుకుపోతా అంటే లేదు, మీరు 2-3 పూట్ల ఇక్కడ ఉండి చూసుకొని చెప్తున్నారు. అది ఎందుకు? అప్పుడే మేము గేదెలు ఎవరికి ఇయ్యం. మీరు మంచిగా పాలు చూసుకొని సాటిస్ఫాక్షన్ అయినాక తీసుకోపోండి. ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే మళ్ళీ అట్లా హరిబరి వచ్చి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ కంప్లైంట్స్ వస్తాయి కదా, అట్లా కూడా కంప్లైంట్ బాగాలేదు అంటారు. దాని బదులు ముందే చూసి అదే చెప్తున్నా కదా, ఆ పాయింట్ నేను చెప్తున్నా కదా. వాళ్ళు తీసుకోపోగానే రాత్రి ఇక్కడ నుంచి లోడ్ అయింది, పొద్దున అలా దిగంగానే మళ్ళీ 5 లీటర్స్ ఇవ్వాలి ఫోన్ చేస్తారు. అది అవ్వదు కదా. ఎందుకంటే స్ట్రెస్ ఉంటది, బండిలో వెళ్తాయి, కొత్త జాగా. మనకైనా మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకోపోయి నేను ఊటీలో పెడతా. మీకు అట్మాస్ఫియర్, తిండి, సెట్ అవ్వాలంతా, నీళ్లు, ఫస్ట్ వాటరే అసలు సెట్ అవ్వేది. పోగానే నీళ్ళు తాగితే అరే టేస్ట్ వేరే. ప్రతి ఒక్క హైదరాబాద్ లోనే, శంషాబాద్ లో నీళ్ళు తాగితే టేస్ట్ వేరే ఉంటాయి, హైదరాబాద్ లో నీళ్ళు తాగితే టేస్ట్ వేరే ఉంటాయి. దాని ప్రకారం మీ టేస్ట్ మాకు అలవాటు అవ్వాలంటే ఒక 2-3 days టైం పడుతుంది. ఎట్లయినా అది అలవాటు అయిపోయింది, అది సెట్ అయినాక మళ్ళీ మీకు ఇక్కడ చూసిన కంటే ఎక్కువ పాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చింది పొద్దున, సాయంత్రం మీరు పాలు చూస్తారు 5, రేపు చూస్తారు 5, రేపు ఈవినింగ్ చూస్తారు 5. మళ్ళీ మీ దగ్గర తీసుకోపోయి 1 week అవుతుంది కదా. ఆ 1 week లో సెట్ అవుతుంది. బర్రెకి పాలు పీక్ టైం రావాలంటే 10 days తర్వాత నుంచి పీక్ టైం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది చూడండి, మేము 2 రోజులు జున్ను పాలు చూసి తీసుకున్నాం. ఇప్పుడు ఇది మీ దగ్గర వచ్చినాక మీ ఇంటికి పోయి సెట్ అవ్వడానికి మొత్తం 10 days అయిపోతాయి. 10 days తర్వాత పాలకి ఎక్కిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్? ఇప్పుడు మీరు హర్యానా వెళ్ళారు కదా, హర్యానాలో ఏం పెడుతున్నారు బ్రదర్? వాళ్ళు ఫీడింగ్ ఏం పెడుతున్నారు? వాళ్ళు చున్నీ ఖల్లీ అదే పెడతారు అన్న. వాళ్ళు గోధుమ గ్రాస్ బాగా పెట్టేటట్టున్నారు కదా. వాళ్ళ అక్కడ సూపర్ నేపర్ మంచిగా ఉంటది. గోధుమ గ్రాస్ ఎండిపోయిన గోధుమ గ్రాస్ పెడతారు, అది పెడతారు. ఇంకా పత్తి చెక్క బాగా పెడతారు. అట్లా
ఇంకా మనం కంది చున్ని పెడితే వాడు శనగ చున్ని పెడతారు అట్లా. ఇవి కానీ మన హైదరాబాద్ లో శనగ చున్ని పెట్టలేము, ఎందుకంటే తక్కువ పాలలో ఫ్యాట్ తక్కువ వస్తాయి, వాళ్ళకి అట్లా ఫ్యాట్ అనేది ఏమి ఉండదు. వాళ్ళకు గేదె డెవలప్ అవ్వాలి, గేదె తయారవ్వాలని వాళ్ళు శనగ పొట్టు వేస్తారు, శనగ చున్ని. ఇక్కడ ఆంధ్రలో అంటే మన తెలంగాణ గేదెలతో పోల్చుకుంటే హర్యానాలో గేదెలు బాగా స్టిఫ్ గా గట్టిగా చూడండి, చూస్తున్నారు హైట్ మీరు చూడండి, సైజ్ మీరు చూడండి, ప్యూర్ బ్రీడ్స్ ఉంటే ఇట్లానే ఉంటాయి అన్న, బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్యూర్ బ్రీడ్స్ చూస్తే ఇట్లానే ఉంటాయి అన్న. దీనిలో క్రాస్ బ్రీడ్స్, మళ్ళీ గ్రేడెడ్ ముర్రా అవి ఇవి తీసుకుంటే మనకు చూడండి బ్రదర్, ఇప్పుడు రింగ్స్ చూడండి, ఈ రింగ్ ఉండాలి, ఇది ప్యూర్ బ్రీడ్ క్వాలిటీ. ఇప్పుడుతో పోల్చుకుంటే మళ్ళీ అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్ లో ఉన్నాము, స్టార్టింగ్ వీక్ లో ఉన్నాము. మనం మార్చ్ స్టార్టింగ్ పోయేసరికి గేదెల ధరలు ఇంకా పెరుగుతాయి, ఇప్పుడు పెరుగుతాయి. గేదె మీద సీజన్ స్టార్టింగ్ ఇప్పటి నుంచి పాడి స్టార్టింగ్, ఎందుకంటే పాలకు పీక్ టైం ఉంటది. గేదె మీద ఒక 5,000 10,000 పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ తీసుకున్నా అక్కడ తీసుకున్నా పెరుగుతాయి. మేమే ఎక్కువకి తెస్తే మీకు ఖచ్చితంగా ఎక్కువలోనే ఇస్తాం కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ కాదు హర్యానా పోతే కొంచెం తక్కువ పడుతుందేమో అనేసి అనుకున్నటోళ్ళకు హర్యానా పోయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనీసం ఒక లోడ్ తీసుకోవాలి. ఒక్క బర్రె 2 బర్రె 3 బర్రెలు మేము తెచ్చుకుంటామంటే మీకు అనవసరంగా ₹1,00,000 బండికి ఇవ్వాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు ఎవరైనా సరే ఒక లోడు నీకు అంటే మాకు ఇక్కడ వద్దన్నా, మేము హర్యానాకు వస్తాము, మీతో పాటు వస్తాము, మాకు ఒక 2 లోడ్లు లేకపోతే ఒక లోడ్ కావాలి డైరీ ఫామ్ కంటే, మీరు డైరెక్ట్ పిలిచిపోయి హర్యానా, నేను డైరెక్ట్ గా తీసుకుపోయి నాతో పాటు తీసుకుపోయి నేను ఇప్పించుకొని తీసుకొస్తా, హర్యానా తీసుకుపోయి డైరెక్ట్. చూడొచ్చు, ఎవరైనా సరే ఇక్కడ హైదరాబాద్ లో వద్దు మేము డైరెక్ట్ హర్యానా వెళ్ళి తెచ్చుకుంటాం అనేటోళ్ళు కూడా ఇక్కడ స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని డైరెక్ట్ హర్యానాకు పిలుచుకొని వెళ్ళి అక్కడ మీకు డైరెక్ట్ గా గేదెలు ఇప్పిస్తారు. అంతే కదా, డైరెక్ట్ గా గేదెలు మీరు సెలెక్షన్ చేసి లేకపోతే వాళ్ళకి ఇష్టమైన మీకు ఎట్లా సంతోషం, మీకు ఎట్లా ఇష్టం ఉందో అట్లా చేయండి. ఈ డైరీ మేము మీకోసం పెట్టినాం, మాకు వేరే బిజినెస్ కూడా ఉన్నాయి, కానీ డైరీ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ మధ్య రైతులకి చాలా మోసం అవుతుంది కదా, మనకు అట్లా వద్దు, మనం మంచిగా చేసుకొని మంచి బిజినెస్ చేసుకుందాం అనేది మనం పెట్టినాం అంతే. అంటే హైదరాబాద్ అంటే మోసాలు అంటే ఎట్లాంటి మోసాలు జరుగుతున్నాయి అన్న? అదే మంచి బర్రెలు దొరుకుతలే. హర్యానా ఒట్టి రింగ్ చూసుకుంటే ఉండదన్న. హర్యానా అంటే రింగ్ ఉన్న బర్రెలని ముర్రా అదేమంటారు, హర్యానా ముర్రా కాదు అట్లా ఉండదు. అందరు బీహార్ నుంచి, యూపీ, రాజస్థాన్ అక్కడ నుంచి తెచ్చి అమ్మితేనే కూడా హర్యానా ముర్రా దాని వల్లనే నేను పోయి అంత సల్లీలో మీకు వీడియోస్ తీసి పంపించేసిన. ఎందుకంటే నమ్మకం ఉండాలి, ప్రూఫ్ ఉండాలి, ఏ దానికైనా ప్రూఫ్ ఉంటే అంతే. ప్రూఫ్ ఉంటే కాబట్టి మనం షార్ట్ గా చెప్తున్నాం మనది ప్యూర్ బ్రీడ్ అనేసి. అని ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 4 రాష్ట్రాలకు హర్యానా రాష్ట్రానికి ముర్రా తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా, 10,000 డిఫరెన్స్ ఉంటది అన్న గేదెకు. ఖచ్చితంగా ఉంటది అన్న, 10,000 డిఫరెన్స్ ఉంటది. ఇంకా రాజస్థాన్ బీహార్ ఆ బర్రెలు చూడనికే ఇట్లానే ఉంటాయి, హైట్ ఉండదు, చూడనికే పాలు అన్ని ఉంటాయి. 4 నెలలు 2 నెలలు 3 నెలలు అంతే, తర్వాత పాలు అనేది మొత్తం దిగిపోతుంది. లాంగ్ టర్మ్ పాలు ఇయ్యదు, ఎక్కువ రోజులు పాలు ఇయ్యేది, ఎందుకంటే క్రాస్ బ్రీడ్స్ కదా. సో చూడొచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రదర్, ఒకసారి ఈ అడ్రస్, నెక్స్ట్ లోడ్స్ ఎప్పుడు వస్తున్నాయి, ప్రెజెంట్ లోడ్స్ మన దగ్గర వారంకి 2 లోడ్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. మీకు ఈ 3 జాతులు ఇక్కడ ప్రతి ఒక్క రోజు దొరుకుతాయి. హర్యానా ముర్రా, గుజరాత్ జాఫరాబాదీ, గుజరాత్ బన్నీ, ప్యూర్ బ్రీడ్స్, ప్యూర్ అదే ఊర్లోకి వెళ్ళి వస్తాయి. మేము సొంతంగా పోయి తెస్తాం అన్ని, మేము కాల్ చేసి మాకు బర్రె కావాలని మేము తెప్పియం. సొంతంగా పోయి చూడండి మా సెలెక్షన్ ఇది, సొంతంగా పోయి సొంతంగా సెలెక్షన్ చేసి తీసుకొస్తాం మేమే. చూడొచ్చు, నెక్స్ట్ కూడా 3 రోజులలో ఇంకొక 3 లోడ్లు వస్తున్నాయి. ప్రజెంట్ ఒక 30 గేదెలు శంషాబాద్, హైదరాబాద్ లో అమ్మకానికి ఉన్నాయి అనేసి హర్షద్ బ్రదర్ అయితే చెప్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది, మీకు కావాలనుకుంటే లొకేషన్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. వచ్చి ఫామ్ దగ్గరకు వచ్చి పాలు చూసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.